శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి
ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి. వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దానికి పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని
బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పద్ధతిలో ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి కావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడ్డటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో సహకరిస్తారనేటువంటి ప్రధాని సహకరిస్తారనేటువంటి నమ్మకం మీ భేటీ తర్వాత కలిగింది. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయ సహకారాలు అందించాలో ఆ రాష్ట్ర పురోగతికి మీరు అడిగినటువంటి అంశాలను తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని ప్రధానమంత్రి గారు చెప్పారు. స్టార్ట్ చేద్దాం అంటారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని
శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అట్లాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయటమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి
ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి రావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇతోధికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేను కలిసి మీ అందరినీ కలవటం మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య
స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అట్లాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయటం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ
ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 2021 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి కావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇతోధికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చారు. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా,
అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి. వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అలాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయటమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని
పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పద్ధతి పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి రావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించాం. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఉన్న వ్యవస్థని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నిలబడినటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చాం. చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవలసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ అందించవలసిందిగా వారిని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము లెక్కలతో సహా రాసి ఇచ్చాం. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా వారికి రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అలాగే మీ అందరినీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, నేను కలిసి మీ అందరినీ కలవటం, మాట్లాడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో, అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అట్లాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దానికి పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే 2015, 19, 2020, 21 సంబంధించి ఒక 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవి ఇంకొక 2250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉన్నాయి. ఈ గ్రాంట్స్ సంబంధించి వాటిని కూడా వెంటనే సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేయవలసిందిగా వారిని కోరటమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతోధిక సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.
దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన థ్యాంక్ యూ ప్రధాని ఏమైనా అడిగారా? అమ్మా. రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రధాని మిమ్మల్ని ఏమైనా ఏ అంశానికి సంబంధించి? సో మేము చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో, ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించేమని ఉందా సార్ అడిగారు సార్? నిబంధనలు సడలించమని కానీ లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేదు. మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ని, పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని, వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అడిగాం. వాటికి సంబంధించినంత వరకు కార్పొరేషన్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉండడం వల్ల మీకు రాష్ట్రానికి రావాల్సిన రుణాలు రాకుండా పోతాయి కదా, ఇది మీకు ఇబ్బంది కదా, ఇది ముఖ్యమైన అంశం కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తోచికంగా ఉన్న సమాచారం మొత్తం వారికి అందించారు. శ్వేతపత్రాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టామన్నటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు.